ఈ వీడియోలో మనం ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టము, అదేవిధంగా పీఏపీ అండ్ ఆర్ఏపీకి మధ్య ఉన్న తేడా ఒకసారి చూద్దాం. ఇన్నర్ లైన్ పర్మిట్ సిస్టమ్‌కి అదేవిధంగా ఆర్ఏపీ, పీఏపీకి మధ్య ఏందంటే ఎవరు పర్మిషన్ తీసుకోవాలి? అసలు మనం ఇండియన్స్‌కి ఇస్తున్నామా ఈ పర్మిషను? లేకపోతే ఫారినర్స్‌కి ఇస్తున్నామా? దట్స్ ద మెయిన్ డిఫరెన్స్. పర్పస్ మోర్ ఆర్ లెస్ మనకి సేమ్ ఏముంటుందంటే మనకి సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేదు టు ప్రొటెక్ట్ ది కల్చరల్ ఆర్ ఐడెంటిటీ ఆఫ్ ది ట్రైబల్ ఏరియాస్ ఇట్లాంటి గ్రౌండ్స్ మీద మనము ఈ పర్మిట్ సిస్టమ్ ఇస్తున్నాము. ఫస్ట్ మనము ఐఎల్‌పి సిస్టమ్ చూద్దాం. ఈ ఐఎల్‌పి సిస్టమ్ వి కెన్ సే ఇట్స్ ఎ లెగసీ ఆఫ్ బ్రిటిష్ కొలోనియల్ రూల్. ఎందుకు నేను చెప్తున్నానంటే ఇట్ ఈస్ ఎగ్జిస్టింగ్ సిన్స్ ఫ్రమ్ 1873. దీన్ని అప్పట్లో మనం ఏమంటామంటే ఈ పాలిసీని అప్పుడు మనము సెపరేషన్ పాలిసీ గాని, ఐసోలేషనిస్ట్ పాలిసీ అని కూడా అంటాము అప్పుడు. ఇప్పుడు దీన్ని మనం ఐఎల్‌పి సిస్టమ్ అంటున్నాము. ఈ సిస్టమ్ పర్పస్ ఏంటంటే మెయిన్‌లీ టు ప్రొటెక్ట్ ది ఇండిజినస్ ట్రైబల్ కమ్యూనిటీస్. అండ్ ఆల్సో దేర్ ట్రైబల్ ల్యాండ్ కానీ, కల్చర్ గాని, ఐడెంటిటీ గాని మనం ప్రొటెక్ట్ చేయడం కోసం మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో పర్టిక్యులర్‌గా అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం ఈ 4 స్టేట్స్ గాని మీరు ఎంట్రీ అవ్వాలంటే కంపల్సరీగా ఐఎల్‌పి సిస్టమ్ అనేది తీసుకోవాలి. ఈ ఐఎల్‌పి సిస్టము ఇండియన్స్ హూ ఆర్ విజిటింగ్ థిస్ 4 స్టేట్స్ యూ నీడ్ టు టేక్ ద పర్మిషన్ ఆఫ్ రెస్పెక్టివ్ స్టేట్ గవర్నమెంట్స్. ఇది ఐఎల్‌పి సిస్టమ్. నెక్స్ట్ మనము నెక్స్ట్ మనము ఈ రెండిటికి మధ్య తేడా చూద్దాము. యాక్చువల్‌గా ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్ సిస్టమ్ అన్నా, ఆర్‌ఏపీ అన్నా మోర్ ఆర్ లెస్ సేమే ఉంటుంది. ఈ ఫారినర్స్ రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ సిస్టమ్ వచ్చి మనకి ఎందుకంటే మెయిన్‌గా ఇక్కడ కల్చరల్ ఐడెంటిటీ అంటే ట్రైబల్ ఐడెంటిటీకి, ట్రైబల్ ఏరియాస్‌ని ఎవరైనా ఫారినర్స్ విజిట్ చేయాలంటే కంప్లీట్‌గా మనకిక్కడ రిస్ట్రిక్షన్ ఉంటుంది. రిస్ట్రిక్షన్ అనేది ఉంటుంది. పర్టిక్యులర్‌గా అండమాన్ నికోబార్‌లో మనకి నార్త్ సెంటినెలీస్ ఐలాండ్స్ కానీ, సౌత్ సెంటినెలీస్ ఐలాండ్స్ గాని, ఇట్లాంటి ప్లేసెస్‌లో ఫారినర్స్ విజిట్ చేయాలంటే వి ఆర్ నాట్ అలౌడ్. ఫారినర్స్ ఆర్ నాట్ అలౌడ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు రిస్ట్రిక్టివ్ ఏరియాస్ దట్ ఈస్ ద ప్రొటెక్టెడ్ ఏరియాస్ దిస్ ఈస్ ఇష్యూడ్ యాస్ పర్ ద ఫారినర్స్ ప్రొటెక్టెడ్ ఆర్డర్ ఆఫ్ 1958. ఇక్కడ మనకి ఏ ప్లేసెస్ అనేసి మనకి ప్రిలిమ్స్‌లో అడుగుతున్నారు. ఇక్కడ చూడండి నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్ అండ్ సిక్కిం. ఇక్కడ సిక్కింలో కొంత పార్టొచ్చి పీఏపీ కిందొస్తుంది. కొంత పార్టొచ్చి రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ సిస్టమ్ కిందొస్తుంది. ఇక్కడ పర్పస్ మెయిన్‌గా పీఏపీలో వచ్చి మెయిన్‌గా మనకి ఫారినర్స్ ఎవరైతే మనకి బోర్డర్ స్టేట్స్‌లోకి విజిట్ చేస్తున్నారో సెక్యూరిటీ కన్సర్న్స్ వల్ల మనం ఈ పర్మిట్ సిస్టమ్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ఇక్కడ మీకు గమనించండి హిమాచల్ ప్రదేశ్ గాని, యూనియన్ టెరిటరీ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, లదాఖ్ కానీ, రాజస్థాన్ అండ్ ఉత్తరాఖండ్ దీస్ ఆర్ ద బోర్డరింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. అంటే మనము ఇంటర్నేషనల్ బోర్డర్ విత్ నైబర్స్ ఉన్నాయి కదా! ఈ ప్లేసెస్‌లో ఉన్న ప్లేసెస్‌లో గాని ఎవరైనా ఫారినర్స్ విజిట్ చేయాలంటే కంపల్సరీ దే నీడ్ టు టేక్ ద పర్మిషన్. నెక్స్ట్ వెన్ ఇట్ కమ్స్ టు రిస్ట్రిక్టెడ్ ఏరియా పర్మిట్ సిస్టమ్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ సిక్కిం ఈస్ అండర్ ఆర్ఏపీ సిస్టమ్. ఇక్కడ ఇష్యూ చేసేదేందంటే మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్. మెయిన్‌గా మనము ఇక్కడ ఫారినర్స్ కోసము ఏం చేస్తున్నాం కాబట్టి సమ్ హై కమిషనర్ ఆఫీసర్స్ అబ్రాడ్ ఆల్సో ఇష్యూ సచ్ సిమిలర్ సిస్టమ్స్. ఇంకా కొన్ని ప్లేసెస్ మనకి ఇంపార్టెంట్ సిటీస్ ఉన్నాయి కదా! ఢిల్లీ గాని, కోల్‌కతా గాని, హైదరాబాద్ గాని, ముంబై కానీ ఈ ప్లేసెస్‌లో కూడా మనం ఈ పర్మిట్ సిస్టమ్ అనేది ఇష్యూ చేస్తున్నాం. ఇక్కడ మెయిన్‌గా మీరు గమనించినట్లయితే ఐఎల్‌పి అనేది ఇండియన్స్ ఎవరైతే బోర్డర్ స్టేట్స్‌ని కానీ పర్టిక్యులర్‌గా మనకి అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ స్టేట్స్‌లో ఒక ట్రైబల్ ఏరియాస్‌లో కానీ, ఈ సెన్సిటివ్ ఏరియాస్‌లో ఎంట్రీ అవ్వాలంటే కంపల్సరీ మీరు పర్మిషన్ తీసుకొని వెళ్ళాలి. వేరాజ్ ఫారినర్స్ గాని మనకి ఇంటర్నేషనల్ బోర్డర్ స్టేట్స్ ఉన్నాయి కదా! ఆ ప్లేసెస్‌లో కానీ, ఇక్కడ మనం చెప్పుకున్న ప్లేసెస్‌లో గాని విజిట్ చేయాలంటే పర్మిషన్ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి ఇలాంటి సిస్టమే మనకి లక్షద్వీప్‌లో కూడా ఉంది. కానీ లక్షద్వీప్‌లో ఉన్న సిస్టమ్ ఏంటంటే ఈ 3 ఐలాండ్స్ అంటే లక్కదివి, మినికాయ్, అమందివి ఐలాండ్స్ గాని మీరు విజిట్ చేయాలంటే కంపల్సరీ యూ హావ్ టు టేక్ ద పర్మిషన్ ఫ్రమ్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ లక్షద్వీప్. This is the purpose of e-permit system introduced by administration of Lakshadweep. This is the difference between international inner line permit system, protected area permit system, restricted area permit system.